కచోరీ స్టాల్లో ఎలుకలు తిరుగుతున్నట్లు చూపుతున్న వీడియోను ఏఐ ద్వారా సృష్టించారు. భారతదేశంలో పురాతన కాలం నుండి వీధుల్లో ఆహారాన్ని అమ్మే సంస్కృతి ఉంది. దేశవ్యాప్తంగా టీ, కాఫీతో పాటు ఆల్ టైమ్ ఫేవరెట్ సమోసా, కచోరీలను విక్రయించే ఎన్నో స్టాల్స్ను కూడా మనం చూస్తాము. స్వీట్ ఫుడ్ కూడా ఎంతో సులభంగా లభిస్తుంది. సరసమైన ధరలకే లభిస్తూ ఉండటంతో ప్రజలను తప్పకుండా ఆకర్షిస్తుంది. కానీ ఈ ఆహారాల చుట్టూ బ్యాక్టీరియా, వైరస్ ముప్పు కూడా ముంచి ఉంది. వీటిని ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. చిన్న షాప్లో అమ్ముతున్న కచోరీలపై ఎలుకలు తిరుగుతున్నట్టు చూపించే వీడియో ఒకటి సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతూ ఉంది. భారతదేశంలో స్వీట్ ఫుడ్ చాలా అనారోగ్యకరమైనదని, దానిని నివారించాల్సిన అవసరం ఉందని సూచిస్తూ పలువురు పోస్టులు కూడా పెట్టారు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. అసలు వీడియోలో ఎలుకలు లేవు. ఎలుకలను డిజిటల్గా అసలు వీడియోలకు జోడించారు. వైరల్ వీడియో నుండి కీ ఫ్రేమ్లను తీసుకొని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఉపయోగించి శోధించినప్పుడు ఆహార విక్రేత కచోరీని తయారు చేస్తున్న అసలు వీడియోలు మాకు లభించాయి. కానీ ఆ వీడియోలో ఎలుకలు ఎక్కడా కనిపించలేదు. అక్టోబర్ 2024లో కచోరియా గొల్లప్ప అనే శీర్షికతో ప్రచురించిన యూట్యూబ్ షార్ట్ ఇక్కడ ఉంది. దాల్ కచోరీ అనే క్యాప్షన్తో సెప్టెంబర్ 20, 2024న ఒక ఇన్స్టాగ్రామ్ యూజర్ అదే వీడియోను షేర్ చేశారు. మరో యూట్యూబ్ యూజర్ సాత్ బాప్ వాలా కచోరీ సెల్లర్ ఇన్ ఫిరోజాబాద్ అనే టైటిల్తో వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోను అక్టోబర్ 2023లో షేర్ చేశారు. ఈ ఒరిజినల్ వీడియోలలో మాకు ఏ ఎలుక కనిపించలేదు. 7 బాప్ వాలా కచోరీ అనే కీవర్డ్తో మేము మరింత శోధించినప్పుడు అదే వీధి విక్రేత తన రుచికరమైన ఆహారం గురించి రికార్డు చేసిన అనేక వీడియోలను మేము కనుగొన్నాము. ఈ వీడియోలలో ప్రతి వ్యక్తి జీవితంలో 7 తండ్రి పాత్రను పోషిస్తారని, వారు ఎవరు అని అతను వివరించడం చూడవచ్చు. వండర్ విత్ హసన్ అనే యూట్యూబ్ ఛానల్లో కూడా ఇదే వీధి వ్యాపారి గురించి వివరాలను షేర్ చేశారు. అతడు ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్లో ఉంటారని తెలిపారు. మరింత శోధించినప్పుడు ఆహారంపై ఎలుక పాకుతున్న వీడియోను ఏఐ టెక్నాలజీని ఉపయోగించి సృష్టించినట్లు మేము కనుగొన్నాము. ఏఐ వాలా ఫుడ్డీ అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ మార్చ్ 20, 2025న ట్యాగ్ కచోరీ లవర్స్ వీడియో జనరేట్ బై ఏఐ అనే క్యాప్షన్తో వైరల్ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు డిలీట్ చేశారు కాబట్టి దాని స్క్రీన్ షాట్ను ఇక్కడ మీరు చూడొచ్చు. స్ట్రీట్ ఫుడ్ విక్రేతలు అమ్మే ఆహారం మీద ఇలాంటి ఎలుకలు, ఇతర జంతువులు పాకుతున్నట్లు చూపించే అనేక వీడియోలు మాకు లభించాయి. ప్రచురించిన అన్ని వీడియోలు ఏఐ ద్వారా రూపొందించినట్లుగా వివరణ ఇచ్చారు. ఈ సోషల్ మీడియా వినియోగదారుడు బయోని తనిఖీ చేసినప్పుడు అన్ని వీడియోలు ఏఐ ద్వారా రూపొందించారు అనే డిస్క్లైమర్ను చూడవచ్చు. బయోకు సంబంధించిన స్క్రీన్ షాట్, అలాగే వారు తయారు చేసిన మరొక స్ట్రీట్ వెండర్ వీడియో స్క్రీన్ షాట్లను ఇక్కడ చూడవచ్చు. స్ట్రీట్ ఫుడ్ వెండర్ కచోరీలు అమ్ముతుండగా ఆహారంపై ఎలుకలు పాకుతున్న వైరల్ అవుతున్న వీడియో ఏఐ జనరేటెడ్ వీడియో. అసలు ఈ వీడియోలో ఎలుక ఎక్కడా కనిపించదు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.